హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. మహాయుతం కూటమి 220 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. జేఎంఎం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి. అయితే చాలా సర్వేలు ఆ, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలో ఇండియా కూటమి వస్తుందని చెప్పారు. కానీ జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి. దీని గురించి మనకు మరిన్ని వివరాలు విశ్లేషించేందుకు పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా చూడాలి సార్? మహారాష్ట్రలో ఏమో బీజేపీ వేవ్ అలా ముందుకెళ్తోంది. అంటే ఈ మహాయుద్ధ కూటమి 220 స్థానాలు, బీజేపీ సొంతంగానే 120 స్థానాలకు పైగా ఉంది. అంటే ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలోని దీనికంటే కూడా, శివసేన దానికంటే కూడా ముందు 125 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ జార్ఖండ్లోనేమో ఇండియా కూటమి ఉంది. అంటే ఇప్పుడు జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే మహారాష్ట్రలో మొదటి నుంచి అంచనా వేస్తున్నట్టుగానే ప్రజలు పొలిటికల్ పార్టీస్ ని ఎంతవరకు విశ్వసించారు అనేది ముఖ్యం. చీలిక గురించి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, కానీ అది వాళ్ళు శివసేన మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ తోటి కలిసి 2019 ఎన్నికలు పోటీ చేసి అడిక్వేట్ నంబర్స్ వచ్చిన తర్వాత కూడా బీజేపీని కాదని కాంగ్రెస్ ఎన్సీపీ తోటి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్ని సమర్థించుకుంటూ ఆ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే విడిపోవడం, కానీ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వెళ్ళి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడడానికి తప్పుపడితే ప్రజలు మొదట జరిగింది ఒప్పెట్లయితుంది, తర్వాత జరిగింది తప్పెట్లయితుంది అని ప్రజలు ఎట్లా స్వీకరించినారో తెలియదు. కానీ ఆ ప్రచారాన్ని వాళ్ళు తిప్పికొట్టినారు. వాళ్ళు ఇంకొక మాట చెప్పొచ్చు, పార్లమెంట్ లో మాకు అనుకూలంగా వచ్చినాయి కదా అని. పార్లమెంట్ లో మహావికాస్ అఘాడికి 48లో 30 స్థానాలు వచ్చినాయి. కేవలం స్థానాలు మాత్రమే మహాయుతి కూటమికి వచ్చినాయి. అప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు ఈ అంశమే ప్రభావితం చేసిందేమో, పార్టీలను నిలువున చీలడాన్ని మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకోలేదేమో, అంగీకరించినందుకే వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పిచ్చినారు అనుకుంటే, అంతకంటే పార్టీల చీలిక అన్నది అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఫలితాలు భిన్నంగా ఉండడాన్ని బట్టి చూస్తే అప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీని చీల్చినని తీర్పు ఇచ్చారు అనుకోవడానికి లేదు. అప్పుడు కాంగ్రెస్ ఇంకొక ప్రచారం కూడా చేసింది. కాంగ్రెసే కాదు, మహావికాస్ అఘాడి ఏమని ఇస్ బార్ 400 పార్ అని వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. నిజంగానే భారతీయ జనతా పార్టీ కానీ దాని నేతృత్వంలోని ఎన్డీఏ కానీ 400 స్థానాలు ఇస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను ఇస్తారు, ఇట్లాంటి క్యాంపెయిన్స్ కూడా నడుస్తున్నాయి. మరి ప్రజలు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారో కానీ పార్లమెంట్ లో వీళ్ళకు అనుకూలంగా తీర్పిస్తే, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అక్కడ ఒక మహిళల స్కీమ్ ఒకటి చాలా బాగా, మాజీ లడ్కీ అండ్ పథకంలో నెలకు 1500 రూపాయలు ఇచ్చేది. ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మెటిక్యులస్ గా వాళ్ళైనా ఆర్ఎస్ఎస్ అయినా ఎవరైనా చాలా జాగ్రత్త ప్రచారం కూడా దానికి అనుకూలంగా చేసి, ముగ్గురు కూటమి కూడా చాలా తొందరగానే సీట్ల సర్దుబాటు చేసుకొని, ఎవరికి ఎక్కడ వాస్తవికంగా బలం ఉందో అన్ని స్థానాలు ఇచ్చుకొని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకున్నారు. అదే పార్లమెంట్ వచ్చిన గెలుపు భరోసాతోటో ఏంటో కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ తో కలిసి ఉన్న మహావికాస్ కూటమి చిట్ట చివరి క్షణం వరకు కూడా పొత్తులు సరిగ్గా జరగలేదు. వాళ్ళు వివాదాస్పదమైంది అది కొంత. ఈ అన్ని కారణాల వల్ల ఆ మహావికాస్ అఘాడి చేసిన ప్రచారం దానికి అనుకూలంగా మన రాష్ట్రం నుంచి అక్కడ ఇక్కడ వెళ్ళిన నాయకులను కూడా ప్రజలు విశ్వసించకపోవడం వల్లనే ఈ తీర్పు ఇచ్చినారేమో. ఎందుకంటే ఆ కూటమిలో 3 పార్టీలు కూడా వెనుకబడే ఉన్నాయి. అవతల కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా సక్సెస్ రేట్ చాలా గొప్పగా ఉంది. కనుక ఓవరాల్ గా ఆ కూటమిని ప్రజలు మద్దతు ఇచ్చి ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ప్రభుత్వాన్నే, కొనసాగుతున్న ప్రభుత్వాన్నే కంటిన్యూ చేయాలని తీర్పిచ్చినారేమో అని అనుకోవాల్సి వస్తుంది. ఈ ప్రజా తీర్పుని ఆయా పార్టీలతో కూడి ఉన్న కూటములు చెప్పిన మాటల విశ్వసనీయతను బట్టే ఈ ఫలితాలు ఉన్నాయి అని అనిపిస్తుంది మహారాష్ట్ర. ఇప్పుడు ఈ ఇండియా కూటమి హామీలు ఏవైతే ఉన్నాయో ఉచితాలు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ కానీ, రాష్ట్ర బడ్జెట్ను చూసి ఉచితాలు చూసుకోండి అంటే హామీలు ఇవ్వండి అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కామెంట్స్ కానీ, ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలో 6 గ్యారెంటీలు అమలు కాకపోవడం, ఇవన్నీ ఏమైనా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించుంటాయో? క్వైట్ న్యాచురల్ అండి. సంప్రదాయ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా డైనమిజం బాగా పెరిగింది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అనేక పోస్టులు ప్రచారంలోకి తీసుకొచ్చినారు. ఇక్కడ చేయని వాళ్ళు అక్కడ చేస్తారా అని తెలంగాణ ఎన్నికలకి అంతకు పూర్వంకు వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ లో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఇవన్నీ ప్రచారం చేసినప్పుడు మరి క్రెడిబిలిటీ లేని
నమ్మడానికి వీల్లేని హామీలు ఇచ్చి అమలు పరచని వాళ్ళని నమ్మడమా? ఆల్రెడీ కొనసాగుతున్న ప్రభుత్వమే ఏ, ఇంకా ఆ, ఈ బెనిఫిట్ ని ఇంకా పెంచుతామని అంటున్నారు కదా. ఆ 1500 రూపాయలని 2100 చేస్తామన్నారు. అది 18 ఏళ్ల వయసు నుంచి ప్రతి మహిళ 59 ఏళ్ల వయసు సంవత్సరాలు. అంటే 2,40,000 కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ వాళ్ళకు 5-6 నెలలుగా సుమారు 7,500 వాళ్ళ అకౌంట్ లో చూస్తున్నారు. అది 15 కాస్త 2100 అవుతుంది అంటే బహుశా దాని పట్ల మొగ్గు చూపించి ఆశపడి ఉంటారు జనం. ఈ ఈ హామీలను నమ్మి ఉండకపోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 3,000 ఇస్తామని చెప్పింది మహారాష్ట్రలో. అవును. అయితే ఇది అంటే జార్ఖండ్ లోనేమో మీకు మహిళలకు బాగా 2,500 సక్సెస్ అయింది ఇక్కడ జార్ఖండ్ లో ఉమ్. జేఎంఎంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 3,000 ఇస్తామన్నా కానీ ఇండియా కూటమిది అక్కడ నమ్మలేదు. ఈ 2,100 మీదే ఒక ఎన్నికని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మనం రిజల్ట్స్ ని ఇంటర్ప్రిటేట్ చేసేటప్పుడు ఏది అనుకూలంగా ఉంటే అదే ప్రభావితం చేసిందేమో అనుకుంటాం. అప్పుడు కాంట్రడిక్టరీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు పార్లమెంట్ లో పార్టీలను చీల్చడాన్ని ప్రజలు వ్యతిరేకించారేమో అంటే వ్యతిరేకించలేదని ఇవాళ మహాయుతి ఫలితాలు నిరూపించారు. మరి ఆయనలో ఏం ఫ్యాక్టర్ అయి ఉంటది అంటే మనం అట్లా ఉజ్జాయింపుగా ఆ రోజు రాజ్యాంగాన్ని మారుస్తారు వీళ్ళు 400 సీట్లు ఇస్తే అని అనుకోవాలి. ఎందుకంటే మనం ఇండియా కూటమికి ఆ రోజు సర్ప్రైజింగ్ గా దేశవ్యాప్తంగా క్రెడెన్షియల్స్ ఉన్న ఒక 16 సర్వే సంస్థలు ఏవి కూడా 150 నుంచి ఇండియా కూటమికి ఇవ్వలేదు నంబర్. కానీ 150 దగ్గర ఆగలేదు, 240 వరకు వెళ్ళింది ఇండియా కూటమి. సో అట్లా ప్రజలు ఆ రోజు ఆ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఆ స్లోగన్ ఏదైతే ఉందో, వీళ్ళు 400 ఇస్తే రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన మార్పులు చేస్తారు అన్న క్యాంపెయిన్ ని స్వీకరించినాడు కనుక పార్లమెంట్ లో అట్లాంటి ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక ప్రచారం చేసింది ప్రధానంగా జార్ఖండ్ లో. ఏమని, బంగ్లాదేశ్ నుంచి విపరీతమైన చొరబాట్లు ఉన్నాయి, వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ జేఎంఎం. వాళ్ళు ఈ డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తే మీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా పోతాయి, మీ వాటా తగ్గుతుంది, మీరు నష్టపోతారు, లేకుండా ఆ సిటిజన్షిప్ యాక్ట్ ని కానీ ఈ చొరబాట్లను కానీ మేము నియంత్రిస్తాము, కంట్రోల్ చేస్తాము అని చెప్తే ప్రజలు నమ్మలేరని. మనకు 81లో 50 స్థానాలు ఇచ్చినారంటే ఆ వాదనని వాళ్ళు నమ్మలేదు. ఏ వాదన నమ్మినారు అంటే సోరని డిస్టర్బ్ చేసినారు, తప్పుడు కేసులు పెట్టినారు, అరెస్ట్ చేసినారు, లోపటేసినారు, వాళ్ళని పని చేసుకొని ఇవ్వలేదు అని ఏదైతే క్యాంపెయిన్ వీళ్ళు చేసినారు కూటమి, ఇండియా కూటమి, ఆ ప్రచారాన్ని నమ్మినారు. నమ్మి వాళ్ళు అటువైపు ఓటేసిన. అట్లా నేనేమంటానంటే ఏ ఎన్నికైనా స్థానిక అంశాల మీద ఆధారపడి ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న క్రెడిబిలిటీని బట్టి అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ మేజర్ గా రోల్ చేస్తాయి. అవే అటు మహారాష్ట్రలో కానీ ఇటు జార్ఖండ్ లో కానీ ప్రభావితమై 2 సిట్టింగ్ ప్రభుత్వాలు 2 వేరే కూటమిలకు చెందినాయి. ఒకటి ఇండియా కూటమికి అయితే ఇంకొకటి ఎన్డీఏ కూటమికి చెందిన మహాయుతి కూటమి అనేది అక్కడ విజయం. అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ. కానీ ఇక్కడ ఏమైందంటే బీజేపీ తొలిసారిగా మహారాష్ట్రలో 120 పైగా సొంతంగా స్థానాలు గెలుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన కంటే శివసేన 55 ఎన్నికకు పరిమితమైనట్టుంది ఆధిక్యంలో. ఈ బీజేపీనే 125, అంటే ఇంకొక 15 వస్తే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ బీజేపీ సొంతంగా ఏర్పాటు చేసే పరిస్థితి. 149 స్థానాల్లో పోటీ చేసింది బీజేపీ. 2014 తర్వాత మహారాష్ట్రలో ఒక కీలకమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. హిందుత్వ కార్డు తీసుకొని వెళ్తున్నారు. అంతకుముందు ఆ హిందుత్వ కార్డు శివసేన అకౌంట్ లో ఉండింది. 1980s మిడ్ 80s వరకు కాంగ్రెస్ అప్రతిహత రాజకీయాలు మహారాష్ట్రలో నడిస్తే శివసేనతో సహా ఇతర ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఒక 1.5 డెకేడ్ వరకు సాగింది. 2004లో మిగతా వాళ్ళతోటి ఎన్సీపీ తోటి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఎన్సీపీ కలిపి 2004 నుంచి 14 వరకు 15 తర్వాత 14 నుంచి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి శివసేనలో వచ్చిన చీలిక కారణంగా వాళ్ళకన్నా కూడా మేము హిందుత్వాకి బలంగా నిలబడతాం అని ఒక కొత్త విశ్వాసాన్ని కల్పించడం వల్ల శివసేన ఆ మేరకు తగ్గి భారతీయ జనతా పార్టీ ప్రపోర్షనేట్లీ రేజ్ అయింది. ఎందుకంటే మహారాష్ట్రలో హిందుత్వ ఇస్ ఎ ఫ్యాక్టర్. అన్లైక్ ఇన్ తెలంగాణలో నడవదు, ఆంధ్రాలో నడవదు. అది రిలీజియస్ డివిజన్ కానీ రిలీజియస్ మనకంటే ఎక్కువ మహారాష్ట్రలో పండుతుంది కనుక దాన్ని శివసేన మీద అప్పర్ హ్యాండ్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కనుక ఈ మీరు అన్నట్టుగా వాళ్ళకి అనుకూలంగా ఫలితాలు.
సో వయనాడు బైపోల్ విషయానికి వద్దాం. వయనాడు బైపోల్లో ప్రియాంక గాంధీ 2,99,000 ఆధిక్యంలో ఉన్నాడు. దాదాపు లక్షకు పైగా మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ గెలుపుని ఎలా చూడాలి మనం వయనాడు ఉప ఎన్నిక? అది వాళ్ళు ఒక సేఫ్ సీట్, వాళ్ళకి సేఫ్ సీట్ అని వెళ్ళినారు. అట్లాగే 2 సార్లు వరుసగా రాహుల్ గాంధీ గెలిచినాడు. దాన్ని కొనసాగింపుగానే మేమిద్దరం ఉంటే ఢిల్లీలో మేము వయనాడుకి అనుకూలంగా మేము పనిచేస్తామని ప్రచారం చేయడం. షీజ్ ఏ స్టాల్ వార్డ్ క్యాంపెయినర్. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చింది ఆమె. అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆమె ట్రంప్ కార్డు కింద ఉంచి చాలా కాలం పాటు వెయిట్ చేయించి, రాహుల్ ముందే ఎలక్టోరల్ పాలిటిక్స్కి వచ్చినా కూడా ప్రియాంకను అట్టే పెట్టుకొని ఒక ట్రంప్ కార్డు కింద ఉపయోగించినా కూడా యూపీలో వాళ్ళు ఆశించిన ఫలితాలు రాకపోగా సంఖ్య తగ్గింది. కానీ ఇక్కడ ఆ ఇండివిజువల్ సీట్ గానే అది కాంగ్రెస్ కి సేఫ్ జోన్ గానే, ఆ సేఫ్ జోన్ లో జరిగిన 2 వరుస ఎన్నికల్లో రాహుల్ గెలిచి 3వ ఎన్నిక కొనసాగింపుగానే భావించాలి తప్ప అది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఏదో కొత్త బూస్ట్ లాగాను, ప్రియాంక గాంధీ నాయకత్వం పట్ల దేశం అంతా మొగ్గు చూపుతున్నట్టుగాను మనం ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. అది వయనాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో పూణే, సోలాపూర్ కొన్ని ఏరియాల్లో అది బీజేపీ ముందంజలో ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే ఒక దగ్గర సీఎం, ఒక దగ్గర డిప్యూటీ సీఎం, రెండు పార్టీలు వేరు. సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా వాళ్ళ పార్టీ కార్డు తీసుకొని పోయి ప్రచారం చేసిండ్రు. ఇవాళ మనం వెల్లువ చూస్తున్నాం. మనం అంచనాలన్నీ కూడా 150, 160 అగ్రిగేటింగ్ ఆ ప్రాంతంలో మహాయుతికి ఉంటాయని మేము కొంచెం ఒక అడుగు ముందుకేసి 175 నుంచి 105 స్థానాల వరకు వస్తాయని అన్నాం. అది దాటి వాళ్ళు 200 పైన స్థానాలు తెచ్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు గెలిచి ఉండడానికి, వెలువలో గెలిచి ఉండడానికి ఆస్కారం ఉంది. అది ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ అకౌంట్ లో వేలేం మనం. అట్లాగే కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ తో అనుబంధంగా ఉన్న కూటమి పరాజయానికి కానీ కారణాలను మనం రేవంత్ రెడ్డికి అట్రిబ్యూట్ చేయలేము. కానీ రేవంత్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, మన రాష్ట్రాల్లో మనం కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాము. హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోతే, విశ్వసనీయత లేకపోతే ప్రజలు ఎట్లా తిరస్కరిస్తారు అని మహారాష్ట్ర ఎన్నికల్ని చూసి ఇద్దరు కూడా జ్ఞానోదయం తెచ్చుకొని వాళ్ళు ఇచ్చిన హామీల అమలు ఎట్లుందో ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది ఎవరికైనా. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ కానీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ నుంచే మహారాష్ట్రకి ఎన్నికల ఫండ్ వెళ్ళింది. ఇంకోటి ఉచితాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా జనం అక్కడ సీరియస్గా తీసుకున్నారు. అంటే ఇక్కడ నుంచి ఫండింగ్ వెళ్తుంది. ఈ 2 రాష్ట్రాల్లో ఏం అమలు కావట్లేదు. ఇది కూడా మహారాష్ట్ర ప్రజలు అంటే వాళ్ళు ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నాకు తెలిసి ఓటర్ నెవర్ థింక్ అబౌట్. ఆరోపణలు వచ్చాయి ఫండింగ్ చేయడానికి 2 రాష్ట్రాలు ఉన్నాయని. ఆలోచనలు వచ్చినాయి. కానీ ఆలోచనలు వచ్చినా ఆ ఫండ్ ఇక్కడ ఇవ్వడం కోసమనే పాపం అక్కడ అమలు చేయలేకపోతున్నారు అనే సానుభూతి ఓటర్కే ఉండవు. కానీ అమలు చేయని వాళ్ళు, వాళ్ళ చరిత్ర, ఆ రాష్ట్రంలో అమలు చేయని వాళ్ళు ఈడ మాత్రం అమలు చేస్తారా అని ఒక షక్, ఒక అనుమానం, ఒక డౌట్ వాళ్ళలో రావడానికి ఆస్కారం కల్పిస్తుంది ఆ కౌంటర్ క్యాంపెయిన్. మీరు చెప్పారే, ప్రతి ప్రచారం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంది తప్ప నెరవేర్చదు, ఇది గ్యారంటీలు ఇచ్చుకుంటూ పోతుంది. అసలు ఆ పార్టీ వారంటీ అయిపోయింది, ఇంకా గ్యారంటీ ఇస్తే మాత్రం ఏం లాభం అని చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. అది కొంత పని చేసి ఉంటది. దానివల్ల కూడా తిరస్కరించి ఉంటారు. కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ తో అనుబంధంగా ఉన్న కూటమిని కానీ ప్రజలు తిరస్కరించి ఉంటారు. అయితే ఇప్పుడు 10 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదాని, ప్రధాని 2 విషయాలు తప్ప వేరే ఏం లేదు. మీరు అన్నట్టుగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే ఇలాంటి విషయాలే చెప్పి లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ ప్రధాని లేదంటే ఆదాని ఇట్లాంటి విషయాలు ప్రస్తావించడం పదే పదే. అంటే ఇప్పుడు జనం వీటిని నమ్మకపోవడం వల్లే ఈ మహారాష్ట్రలో ఇంత దారుణమైన ఉంటుంది. అంటే పార్లమెంట్ లో ఒక దృష్టికోణంలో చూస్తారు. రాజ్యాంగము కానీ, లేకుంటే మార్పిడి కానీ, రిజర్వేషన్లు కానీ, ఆల్ ఇండియా లెవెల్ డెసిషన్స్ కనుక పార్లమెంట్ లో దాన్ని అన్వయించుకొని చూసుంటారు ఓటర్లు కూడా తెలివైన వాళ్ళే కదా. కానీ లోపలికి వచ్చేసరికి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ, స్టెబిలిటీ కానీ, వాళ్ళు అనుకున్న ఇతరేతర ఫ్యాక్టర్ కానీ, ప్రాంతీయ తత్వం, కులతత్వం వ్యతిరేకంగా ఎవరు నిలబడతారని కానీ, అట్లాంటి స్థానిక అంశాలు ప్రాధాన్యత వహించడం వల్ల కూడా మహాయుతి అడ్వాంటేజ్ తీసుకుని ఉంటది అని నేను. మహాయుతి కూటమి గెలిచింది కానీ ఏకనాథ్ షిండే దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. కానీ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు బీజేపీ సొంతంగా 125 స్థానాలు, వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే 125 స్థానాలు. అంటే సంఖ్య ఒకటే కాదు,
కానీ లాస్ట్ టైం సంఖ్య తక్కువ ఉన్నా కూడా ఏక్నాథ్ సింధేని ముఖ్యమంత్రి చేసి సంఖ్య అవును. ఎక్కువ కూడా ఫడ్నవీస్ ని ఉప అంటే ముఖ్యమంత్రి అది చీలికలో, అది రాజకీయ చీలికలో భాగం కాబట్టి అలా చేసి ఉంటారు కదా. అప్పుడు ఏం మాట్లాడినారు, తెర వెనుక నెగోషియేషన్స్ ఏం జరిగినాయి, మొన్న ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అని సీట్ల పంపకాలు చేసినప్పుడు ఏం హామీలు ఇచ్చినారు, ఇవన్నీ ఢిల్లీ బాదుషాలు, ఢిల్లీ మోషాలు వాళ్ళు నిర్ణయిస్తారు బహుశా, అంతే తప్ప ఇక్కడ నంబర్స్ మాత్రమే ప్రామాణికం అయితే అని నేను అనుకోను. ఏదైనా ఢిల్లీ నుంచి వచ్చే ఉత్తర్వులను ఆదేశాలను బట్టే అక్కడ ముఖ్యమంత్రి నియామకం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బీజేపీ సొంతంగా 120 స్థానాలు వస్తుంది కాబట్టి సీఎం ఫడ్నవీస్ అయినప్పటికీ, ఒకవేళ అయితే రేపు పొద్దున ఏకనాథ్ షిండే వర్గాన్ని కూడా పక్కన పెట్టే అవకాశం ఉందా, అందులోంచి 10 మందిని తెచ్చుకొని? ఐ డోంట్ థింక్ సో. తెలియదు, మనం రాజకీయాల్ని ప్రిడిక్ట్ చేయలేము, ఏ రూపమన్నా సంతరించుకోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కలిసి ఉన్నారు కనుక ఆ సయోధ్య కొనసాగితే ముఖ్యమంత్రి పదవి అనేది ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారమే, మిగతా అందరికి సంబంధించింది కాదు. వాళ్ళు ఎంత సంతృప్తితో ఉంటారు, ఎంత అసంతృప్తితో ఉంటారు అనే దాన్ని బట్టి చీలిక ఆస్కారం కానీ కొనసాగే ఆస్కారం కానీ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ దట్ ఇండివిజువల్ లీడర్. నేను అందుకే అన్నా, తెర వెనుక ఏం హామీలు ఇచ్చిండ్రు, అప్పుడు సీట్ల పంపకం అప్పుడు ఏమన్నారు, ఆ హామీల ప్రకారమే ఉంటే అసంతృప్తి ఎక్కువ లేకు ఉండొచ్చు. అవును, నిన్నటిదాకా నేను చేసినాను, ఇవాళ వాళ్ళు చేస్తారు. ఇట్లాంటి కూటముల మధ్య నువ్వు కొంతకాలం నేను కొంతకాలం అన్న సయోధ్య ఉత్తరప్రదేశ్లో మాయావతికి ఇతర పార్టీలకు మనం చూసాం. అది అది వాళ్ళ వాళ్ళ స్నేహాన్ని బట్టి, దాని కొనసాగింపుని బట్టి ఉంటుంది తప్ప మనం ఇప్పుడే అసంతృప్తితోటి ఎవరో చీలిపోయి ఇంకెవరినో కలుస్తారు అనేది వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎట్ దిస్ పాయింట్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇక్కడ తెలంగాణలో ఏ విధమైన ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉంది? తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్, జార్ఖండ్లో ఒకవేళ జేఎంఎం ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచినా కాంగ్రెస్కి వచ్చిన స్థానాలు తక్కువే, జేఎంఎంఏ ఎక్కువ స్థానాలు, అంటే ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ మొత్తానికే చతికిల పడిపోయింది మహారాష్ట్రలో. ఇప్పుడు ఇది తెలంగాణ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా, కర్ణాటక తెలంగాణలో? నేనంటాను, ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఇంకో రాష్ట్రం మీద ప్రత్యక్షంగా చూపే ప్రభావం ఏమి ఉండదు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి, మధిరలో ఉండే పొలిటికల్ సినారియో నందిగామలో ఉండదు. నందిగామలో టోటల్లీ మళ్ళీ కాంబినేషన్స్, పర్మిటేషన్స్, అక్కడ ఉండే లోకల్ ఇష్యూస్ వేరైతాయి, పార్టీలు మారుతాయి. అట్లాగే ఇక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. మీరు అన్నట్టు ఒక చోట గెలిస్తే దాని తాలూకు ప్రత్యక్ష ప్రభావం మొరేల్ పెంచడానికి, మొరేల్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. నిన్న హర్యానాలో ఓడిపోతారు అని అందరూ కోడే కూసినా కూడా బీజేపీ తిరిగి గెలిచింది కదా. అది మహారాష్ట్రలో పనిచేసేటప్పుడు బీజేపీకి కానీ, దాని అనుబంధ సంస్థలకు కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మాతృకకు కానీ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, ఎస్ మనం పార్లమెంట్లో సీట్లు తగ్గినంత మాత్రాన వెనకం చేయాల్సిన అవసరం లేదు, మనకు ఇది బ్యాటిల్ గ్రౌండే, మనం గెలవచ్చు అనే ఒక మొరేల్ పెంచడానికి ఇట్లాంటి పని చేస్తాయి తప్ప ప్రత్యక్ష రాజకీయ ప్రభావం అయితే ఏముండదు ఒక రాష్ట్ర ఫలితం ఇంకో రాష్ట్రం మీద. థ్యాంక్ యూ సార్. మహారాష్ట్ర, జార్ఖండ్, వయనాడుకి సంబంధించి ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు దిలీప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.